నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తుగా పగడ్బందీ చర్యలు నిమిత్తం జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ ఫ్లడ్ రిలీఫ్ సామగ్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్ మరియు రోప్స్ పోలీస్ శాఖ వారికి చాలా అవసరం కాబట్టి ఈ నెలలో పోలీస్ సిబ్బందికి నిష్ణాతుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మాన్సూన్ ప్రిపేర్నెస్ కోసం మన డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మన బోట్స్ అవి కూడా తనిఖీ చేయడం జరిగింది. మన దగ్గర 3 బోట్స్ ఉన్నాయి. అవి ఇక్కడ మన గడ్డెన వాగులో ఒకటి, తర్వాత బంగల్పేట చెరువు అండ్ కడెంలో కూడా ఈ 3 కూడా చేయగలుగుతాము. లాస్ట్ ఇయర్ మన పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఈసారి కూడా ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్తో పాటు పిఎస్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ విధమైన విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నిర్మల్ పోలీస్ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.